ఓం సాయినాథాయ నమః. ఈరోజు మనం బాబాగారి అగ్ని పరీక్ష లీలల కోసం తెలుసుకుందాం. అయితే ఒకరోజు బాబాగారు షిరిడి మసీద్లో అనగా ద్వారకామయిలో నిత్యం చేసుకునే చిన్న చిన్న పనులను చేసుకుంటూ ఉన్నారండి. అప్పుడు బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల బాబాగారు దుని దగ్గర కూర్చున్నారు. దుని అనగా పవిత్రమైన అగ్ని అండి. ఆ సమయంలోనే మసీద్ వద్ద అగ్నిమంటలు ఒకేసారి ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఉన్న సామాన్లు వస్తువులు కాలిపోతాయేమోనని భక్తులందరూ కంగారు పడుతూ బాబా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారండి. భక్తులు బాబాగారిని కూడా అగ్నికి దూరంగా ఉండమని చెప్పారు. కానీ బాబాగారు ఏమన్నారో తెలుసా? ఈ అగ్ని నా క్షేమం కోసం, నా భక్తుల క్షేమం కోసం వెలుగుతుంది, ఇది నన్ను కాల్చదు అని చెప్పి బాబాగారు స్వయంగా తన చేతుల్ని ఆ మంటల్లోకి పెట్టారు. అయితే అద్భుతం ఏమిటనగా భక్తులందరూ భయంతో చూసి బాబా చేతులు కాలిపోయాయేమో అనుకున్నారు. కానీ ఏమైందో తెలుసా? బాబాగారికి ఒక్క గాయం కూడా కాలేదు. అగ్ని బాబాగారిని తాకినా ఆయన దేహానికి ఎటువంటి హాని కలగలేదు. అయితే ఈ లీల సందేశం ఏమనగా, సాయిబాబా గారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. అగ్ని, నీరు, గాలి, భూమి ఏవైనాను ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేవు. ఆయన రక్షణలో ఉన్న వాళ్ళకి ఎటువంటి విపత్తులు దరిచేరవండి. ప్రియమైన భక్తులారా, బాబాగారి కరుణ మన వైపు ఉంటే అగ్ని ప్రమాదమే కాదండి, ఎటువంటి కష్టాలు కూడా మనకు దరిచేరవు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఓం సాయి శ్రద్ధ సబూరి అనే జపాన్ని మనం అందరము జపిద్దామండి. బాబాగారు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటారు. బాబా కరుణ మన మీద ఉన్నంత వరకు మనకు ఎటువంటి భయము ఉండదండి. ఓం సాయిరామ్, ఓం సాయిశ్యామ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.